హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ స్నాక్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్గా 10 నిమిషాల్లోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ఆలూ స్నాక్ని తయారు చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకొని 2-3 సార్లు బాగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒకసారి అంతా బాగా క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే అంత బాగా ఉడికింటాయి. తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపపై ఉండే తొక్కనంతా తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మేసర్తో కానీ లేదంటే చేత్తో కానీ అంత బాగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకోకుండా అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా ఆలు మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి. తర్వాత వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా వడల్లాగా చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అన్ని వడల్లాగా ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలూటి వేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే ఆలూ స్నాక్ రెసిపీ రెడీ. ఈవినింగ్ స్నాక్గా ఏమన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ఈ ఆలూ స్నాక్ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.